गुरुभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश्य ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपद्रवरहितः प्रज्ञानगणः प्रत्यगर्धो ब्रह्मैवागमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महन्तं गोविन्दयोगीन्द्रमचांशशिष्यं श्रीशङ्कराचार्यमतस्य पद्मपादं चाष्टामलकं च शिष्यं तन्त्रोटकं वार्तिककारमज्ञानस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। ॐ सर्वलक्षणसम्पन्नं सर्वाभरणभूषितं दिव्यायुधकरैर्युक्तं दिव्यदन्तानुलेपनम् ॐ श्रीपरदेशप्रदाता कामितफलप्रदाता మా మీద దయ చూపుదాత మా హృదయమందుండు అవధూత ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకళాతీతం తస్మై శ్రీ గురవే నమః. హర నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో. కావాలంటే ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా అనేది మనకు తెలిసి రావాలి. అది తెలిసి వచ్చినటువంటి విధానాల్లో మనం ప్రవేశిస్తే మన తండ్రిని మనం పూజించినట్లు, మన తండ్రిని మనం గౌరవించినట్లు. భారతదేశంలో పుట్టినందుకు అవధూత పేరు చెప్పుకున్నందుకు సార్థకం. ఒకవేళ అట్లా లేదు అని అంటే ఏదో మామూలుగా కొన్ని చేస్తుంటారు కదా, ఏమో డిన్నర్లు ఏమో చేస్తుంటారు. ఎప్పుడు ఉండేది సనాతనం అని అంటే ఏదో వెనుకనో లేకపోతే ముందురనో కదా అర్థము. సనాతనం అని అంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉండగలిగినటువంటిది సనాతనం. ఈ సనాతన సాంప్రదాయాన్ని మరుగుపడుకోకుండా మనకు అందివ్వగలిగినటువంటి మహానుభావులు, గురువు, తర్వాత సాధువు, సత్పురుషుడు, వీళ్ళందరూ అందించారు. ఒకరే కాదు, అవధూత, తర్వాత వీళ్ళ భరద్వాజ, ఇప్పుడు ఎక్కిల భరద్వాజ మాస్టర్ గురించి కొంత మాట్లాడారు మీరు. తర్వాత దత్తాత్రేయుడు కదా, వీళ్ళందరూ ఎట్లొచ్చారు అని అంటే మనం ఎక్కడ పొరపాటు కాకోకుండా సమిష్టినే మనం తీసుకోగలిగితే ఎమర్జెన్సీగా బాగవుతాం. ఇప్పుడు ఎమర్జెన్సీగా బాగా కావాలంటే ఏం చేయాలప్పా అని అంటే నిజంగా మనిషిగా మొట్టమొదట ఉండేకి ప్రయత్నించాలి. తర్వాత దేవ మానవ ఎట్లొచ్చింది అది? దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే అని. అంటే ఈ భూమి మీద ఈ మానవ జన్మ వచ్చినందుకు ఎట్లా ఎవరెవరిని తీసుకోవాలా, ఎవరెవరిని వదిలేయాలనేది మనకు సక్రమంగా తెలుస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే వదలాల్సిన వదలడం లేదు, తీసుకోవాల్సిందని తీసుకోవడం లేదు. ఇది పెద్ద సిక్కులో వెళ్ళినాం మనం ఇప్పుడు. కానీ వదలడానికి తీసుకోవడానికి కావాల్సినటువంటి సాధనాన్ని అయితే తీసుకొచ్చాం. మానవ జన్మ ఇది ఎన్ని జన్మల యొక్క పుణ్యఫలం వలన మానవ జన్మ వచ్చింది. ఊకే రాలేదు, ఇది ఉపరాలు రాలేదు. ఇది మొదలు దీని విలువ తెలుసారా అంటే ఇది రావడానికి ఏం కారణమైంది అని అంటే ఇంత విలువైన దాన్ని దేనికి మనం వాడుకోవాలో కూడా తెలుసాలి. ఇప్పుడు ఇంత విలువైనటువంటి దాన్ని వాడుకోవాల్సినటువంటి రీతి ఏమిటికో వాడుకోవాలి. అట్లా లేకుండా మనం ఎట్లా వాడుకుంటున్నామంటే రకరకాలుగా వాడుకుంటున్నాం. మన జీవితం ఒక యజ్ఞం కావాలి. ఇది మన జీవితం యజ్ఞం కావాలి. శాస్త్రము ఋత్విక్కులు పెట్టి యజ్ఞం చేపిస్తే అవధూత తాను స్వయాన తన కర్మలోనే యజ్ఞం చూపిస్తాడు. తెలుసా? తను చేసే పనిలోనే యజ్ఞం చూపిస్తాడు. పదార్థాలు ఏమి లేవు కదా, పదార్థాలు ఏమి లేకోకుండా కూడా యజ్ఞంగా తాను వస్తాడు. దానికి దూత అనే అర్థానికి ఏమంటే అగ్ని అని ఒక అర్థం. యజ్ఞం అంటే కూడా అగ్నే కదా, అగ్నేనా కాదా? యజ్ఞం అంటే అగ్నే కదా. అది అని అంటే
యజ్ఞములో అన్ని సమితులు వేస్తే ఏ విధంగా భస్మం చేసేస్తుందో అవధూత కూడాను ఏ కర్మలు వస్తే కూడా ఆ కర్మలన్నింటినీ భస్మం చేయగలడు. ఇది విషయం. కాబట్టి సరే, ఇప్పటికి ఇంతవరకు అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలనో అని ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు మన జీవితానికి కావాల్సినటువంటి విధానంగా దేనికి ముడిపెడితే మనం బాగైతామో అనేది మనం తెలుసుకోగలగాలి. తర్వాత ఏమని చెప్పిందంటే లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పిందప్పుడు అంటే భారతదేశం సనాతన ధర్మం మొట్టమొదటి బోధించిన మాట మాతాపితా గురుభ్యోం నమః అనేది. అదే భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఏం బోధించాడు? పితాహమస్య జగతో మాత దాత పితామగాహ వేద్యం పవిత్రం ఓంకార వృక్షామి యజురేవచాన్. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఒకరోజు ఏదో మేమంతా కూడా ఇక్కడ ఇదే ప్లేస్లోనే ఏది ఒక సత్సంగం చేసే సమయంలో పరదేశపు తాత 2వ ఆరాధన జరిగేటప్పుడు తాత మీద ఒకటి ఏదన్నా మాట్లాడదామని అంటే ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాం. పరదేశపు తాత కామిత ఫలప్రదాత మా మీద దయచూపదాత మా హృదయమందుండు అవధూత. అదేం చెప్పింది అక్కడ శ్లోకము? పితాహమస్య జగతో మాత దాత పితామగాగా వేద్యం పవిత్రం ఓంకార వృక్షామి యజురేవచానిది. అంటే తండ్రి నీవే, తల్లివి నీవే, గురుడవు నువ్వే, చల్లగా కరుణించే దైవం కూడా నీవే, దాతవు కూడా నీవే. మేమేమన్నాం ఇక్కడ? పరదేశపు తాత కామిత ఫల ప్రదాత. వచ్చిందా మాట వచ్చిందా లేదా? అది ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు దాన్ని పూరించాం. ఇప్పటి వరకు ఏదో ఒకరికొరు చాలా ప్రేమగా ఒకరికొరు ఇక్కడ ఇంతవరకు ఉంటున్నామని అంటే అది సద్గురు కృపా కటాక్షం లేకుండా ఉండలేము. అది చాలా చాలా గొప్ప విషయము. అంటే ఇంతకుముందు కూడా మనం ఎక్కడెక్కడో ఏదైతే ఏ రీతిలోనో ఒక రీతిలో మనం కలిసిమెలిసి ఉండినోళ్ళం కాబట్టి మళ్ళీ ఈరోజు కలిసాము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలా. దానికి కూడాను ఒక శాశ్వతంగా గుర్తుండడానికి రెండు పద్ధతులు ఇక్కడ కదిలినాయి నాకైతే. సర్వలక్షణ సంపన్నం, సర్వాభరణ భూషితం, దివ్యాయుధకరయుక్తం, దివ్యగంధానులేపనం. సర్వలక్షణ సంపన్నం అంటే ఈరోజు ఎవరు ఊహించలేనటువంటి రీతిలో ఒకప్పుడు కూర్చోవడానికి కూడా బండలు లేవు. అక్కడ ఇప్పుడు కూర్చుండడానికి కూడా బండలు లేవు. ఈ శ్లోకం చెప్పినాడు బండలు కూడా లేవు. శివప్ప, బండలు లేవు. ఈ శ్లోకం నేను చెప్పినప్పుడు బండలు కూడా లేవు అక్కడ. మరి ఇప్పుడు ఈరోజు ఏమైనా ఇప్పుడు ఇవన్నీ సర్వలక్షణాలు సమకూరుతున్నాయా లేదా? ఏమప్పా తర్వాత సార్ ఓకే, సర్వలక్షణాలు సమకూరుతుందా లేదా? ఈరోజు మనం అందరం ఉన్నాం కదా. ఆ రోజుల్లో మేము వస్తే ఇట్లా పక్కకు అనుకొని పట్టలు వేసుకుని కూడా సరిగ్గా అవకాశాలు లేవు ఆ రోజుల్లో. ఎందుకో తట్టింది అది. సర్వలక్షణ సంపన్నం కావాలా అనుకున్నాం. ఆ మహానుభావుని యొక్క విధానము తన నిజ జీవితంలో చేసుకున్నటువంటి యొక్క ఏమంటారు దాన్ని? ఫలితము అంటే పుణ్య ఫలితము అంటారు దాన్ని. పుణ్య ఫలితము అనేది ఈ గ్రామం అంటే ఈ ఊరు ఏడాది గుర్తుందా దీనికి? అసలు అట్టేకాలు అంటే మా ఊరికే తెలియదు. అట్టేకాలు అంటే ఆడుండదు. అట్లాంటిది పోయి ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఇంకా మొన్న పోయించింది అది ఎక్కడ కర్నూలు ఆడ, హైదరాబాద్ ఆడ, చెన్నై, మరి తర్వాత ఇదప్ప రాయచూరు, ఇవన్నీ కూడా గుర్తుల్లోకి వచ్చిందేనండి. ఎవరి పుణ్యం ఇది? ప్రకాశం జిల్లా చీరాల కదా. ఇటువంటివన్నీ జరుగుతున్నామని అంటే ఆ స్థలం యొక్క ప్రభావము, తర్వాత ఆ వక్త అవధూత యొక్క ప్రభావము, తర్వాత అక్కడ ఉన్నటువంటి విధానాలు కదిలిస్తున్నాయి. నా కదిలిని 2 కదిలాయి. నేనేం వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఉన్నప్పుడు వచ్చినాను కాదు, వీళ్ళందరూ ఉన్నోళ్ళు వచ్చినప్పుడు వచ్చినారు వీళ్ళు. నాకు ఒక ముఖ్యంగా ఈ అప్పగా ఉండే వీళ్ళిద్దరు నాకు ఎవరు ఫ్రెండ్లు, ముఖ్య ఫ్రెండ్లు. ఆయన పోయినప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళ ద్వారా మన మాట చెప్తుంటే ఎవరైనా వేరే వాళ్ళు వస్తే భారతదేశం ఈయన దేశం భారతదేశం అనాలా, అవునా? తర్వాత ఇంకొక మాట ఏమి, 2వ మాట గుర్తిస్తే ఈయన గురుబిడ్డ అనాల. 2వ మాట గుర్తిస్తే ఇంకా ఏమేనంటే ఈయన ఎక్కడో గురుబిడ్డ అని చెప్పాలా. అంటే ఇంక నువ్వు అడిగే పనిలే, ఈయన గురుబిడ్డ కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు, భారతదేశంలో కాబట్టి భాష వచ్చింది అని అలా. అది మనం సనాతన ధర్మం అంటే ఏమో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఊరికనే మనం గట్లా ఉండేది కాదు. ఎందుకు కంకణం కట్టకూడదు? నువ్వు ఏం నష్టం వస్తుంది నీకు దీనికి కంకణం కడితే?
ఏం నష్టం వస్తుంది నీకు? నష్టం వస్తుందా? ఏం నష్టం రాదు కదా. మరి నష్టం రానప్పుడు ఎందుకు ఊరికే ఉన్నావు? ఎందుకు నిద్రపోతున్నావు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చెప్పేసింది. శ్రద్ధ కలిగి ఉండో జ్ఞానం వచ్చేస్తుందని చెప్పింది. నీకు శ్రద్ధనే లేదు, జ్ఞానం ఎట్లా వస్తుంది? అవునా కదా? అది నీకు జ్ఞానము రావడానికి మార్గం చెప్పారు. శ్రద్ధ కలిగి ఉండో అని చెప్పారు. కాబట్టి అటువంటి విధానాలన్నీ కూడాను ఈరోజు సంతోషం ఏమనంటే, ఇక్కడ ఈరోజు సంతోషం అప్ప అంటే ఏమనుకుంటే అవి ఇప్పుడు ఇయర్ వరకు మీరు మాట్లాడారు కదా.